ప్రియమైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. సహోదరులారా, ఈ దినం మనము మరి చక్కటి దేవుని మాటలో మరి ధ్యానించుకుందాము. మరి లాస్ట్ వరకు చూడండి, ఎవరు మధ్యలో స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే వాక్యం అర్థం కాదు. మరి వాక్యం చదువుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు నాయనా, నీకే వందనాలు. ఈ సమయం తండ్రి, చక్కటి నాయన ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. ఈ వాక్యము చూసిన వారందరికీ ఉపయోగపడేలా చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి, మనము నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాము. వాక్యం చదువుకున్నట్లయితే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేవుడు మన పాపములు క్షమిస్తాడా అనే అంశం కోసం మనం ధ్యానిద్దాము. ప్రియులారా, ఒకసారి చూసినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన మన 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 పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన మన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సో ఫ్రెండ్స్, సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ క్షణం మనము దేవుడు మన పాపములు క్షమిస్తాడా అనే విషయం కోసం మనం మాట్లాడుకుందాము. మరి ఖచ్చితంగా క్షమిస్తాడు సహోదరులారా. మనం ఏ విధంగా అయితే మరి దేవునికి మనము మరి చెప్పుకుంటామో, మన పాపాలు ఏ విధంగా మనము చేసి మరి ఒప్పుకుంటామో మరి ఖచ్చితంగా క్షమిస్తాడు ఫ్రెండ్స్. మరి ఎలా క్షమిస్తాడని మన వాక్యంలో చూసుకున్నట్లయితే, మరి ఉదాహరణకు మనం బాప్తీసం తీసుకునే ముందు మన పాస్టర్ గారు ఏమడుగుతారు? మీరు ఇంతవరకు చేసిన తప్పుల్ని విడిచిపెట్టండి, ఇక్కడి నుంచి అయినా సరే మరి దేవుని మరి కృపలో బ్రతకండి, ఇక్కడి నుంచైనా పాపం విడిచిపెట్టి మరి బ్రతకండి అని మరి పాస్టర్ గారు చెప్తారు కదా. అలాగే ఒకసారి ఒక అమ్మ బాప్తీసం తీసుకునేటప్పుడు పాస్టర్ గారు అడిగితే ఆమెను అడుగుతాడు. ఏ విధంగా అంటే, అమ్మ నువ్వు ఎప్పుడైనా పాపాలు చేసావా అని అడిగితే ఆమె అంటది, నేనెప్పుడు పాపాలు చేశాను పాస్టర్ గారు? నేను ఎప్పుడు ఏమీ చేయలేదు. నేను ఎప్పుడు ఏ ఇంటి దగ్గర ఒక గిన్నె తీయలేదు, ఏ ఇంటి దగ్గర ఒక కోడి దొంగతనం చేయలేదని ఆమె అంటే మరి మరి చూసినట్లే మరి ఈ విధంగా సమాధానం ఇస్తుంది ఆవిడ. మరి చూడండి ఫ్రెండ్స్, ఆవిడ చేసి మరి చేయలేదని మరి అలాగే మరి తప్పించకూడదో చూసారా. కానీ అలాంటి మనసు మనకుంటే దేవుడు క్షమించడం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మరి పాపాలు ప్రతి ఒక్కరు చేస్తారు. దేవుడు ఏమంటున్నాడు? మరి ప్రతి ఒక్కరు పాపాలు చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవాది దేవుడే చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరు పాపాలు చేస్తారు. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. మరి తెలిసి చేసిన తప్పులు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు. కానీ మరి తెలియకుండా చేసిన తప్పులు క్షమిస్తాడు. కానీ తెలిసి చేస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు క్షమించడండి. మరి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరి ఏమని చెప్తున్నాడు? మీరు తప్పులు చేసిన తర్వాత ఒప్పుకొని విడిచిపెట్టినే తప్ప మీరు మీ పాపాలు క్షమించబడవని మరి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. సహోదరులారా, మనం మత్తయి సువార్తలు చూసుకున్నట్లయితే మరి 4 వ్యక్తులు ఒక కుష్ఠరోగిని మరి ఆయన యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తుండగా మరి యేసుక్రీస్తు వారు ఇంటిపైకి ఎక్కివారు పెంకులు తీసా మరి పైనుంచి ఆ వ్యక్తిని దింపుతారు. మరి అక్కడ వాళ్ళు విశ్వాసాన్ని చూసి మరి కుమారుడా నువ్వు స్వస్థపరచబడతావు, నీ విశ్వాసం చూసి నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకొని నువ్వు నడువుము అని దేవుడు సెలవిస్తాడు. సహోదరులారా, చూసారు కదండి. ఎప్పుడైనా ఇప్పుడు వాళ్ళు నా పాపాలు క్షమించబడతాయి, నేను ఆ రోగం నుంచి విడుదల పొందుతానని నమ్మకంతో విశ్వాసంతో మరి దేవుడి దగ్గరికి వచ్చి రావడం వల్ల మరి అక్కడ వాళ్ళ పాపాలు ఒప్పుకున్నట్లే కదా. మరి చూడండి, మరి ఒప్పుకోబట్టే మరి కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయని దేవాది దేవుడు సెలవిస్తాడు. మరి అలాగే మరి మనము మన పాపాలు ఒప్పుకుంటున్నామా? మన తప్పిదములు ఒప్పుకొని విడిచిపెడుతున్నామా? మరి జ్ఞాపకం చేసుకోండి. చాలామంది మరి మనం డ్రింకర్స్ని చూసుకున్నట్లయితే వారు ఈ రాత్రే మరి ఇక్కడి నుంచో నేను తాగను అని ఒట్లేసేస్తారు. కానీ మరి తర్వాత దినం నుంచి మళ్ళీ మామూలుగా వారు అదే కంటిన్యూ చేస్తారు ఫ్రెండ్స్. మరి అది చాలా తప్పని దేవుడు చెప్తున్నాడు. మనము
తప్పు చేస్తున్నాము, తప్పు చేసిన తర్వాత అది ఒప్పుకొని విడిచిపెడితేనే క్షమించబడతాయని దేవుడు చెప్తున్నాడు. కానీ నువ్వు ఒప్పుకోకుండా కటుని చెయ్యి, నేను నేను క్షమిస్తాను అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి సహోదరులారా, ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరూ పాపాలు చేస్తున్నాము, చేసిన పాపాలే విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు క్షమిస్తానని చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో చూసుకున్నట్లయితే అతిక్రమములు చెయ్యక మానరు, అతిక్రమములు చేసిన వారు మరి ఒప్పుకొని విడిచిపెడితేనే వారు వర్ధిల్లుతారు అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. సహోదరులారా, మరి ఎంతవరకు మీరు ఒప్పుకుంటున్నారు? మరి మీరు చేసిన పాపాలు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటేనే దేవుడు క్షమిస్తాడు. మరి ఒప్పుకోకపోతే మీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు? మీ ప్రార్థనలు నా దగ్గర రాకుండా మీరు చేసిన పాపములే అవి అడ్డుగోడలుగా నిలిచి ఉన్నాయని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఫ్రెండ్స్, మరి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ మరి మన పాపాలు విడిచిపెడదామా? మన పాపాలు మరి విడిచిపెడితేనే మన జీవితంలో మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు. మన జీవితంలో మంచి మేలులు చూస్తాము, మంచి కార్యాలు చూస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రియమైన సహోదరులారా, మనం పాపాలు విడిచిపెడదాం, ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. మీరు తమ్నేల్ చూసి క్లిక్ చేస్తారని నమ్ముచున్నాను. మీరు ఎంతవరకు చూసారంటే అది చాలా సంతోషకరం. కాబట్టి సహోదరులారా, జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ పాపాలన్నీ ప్రతి ఒక్కరు చేస్తున్నారు, కానీ చాలామంది కంటిన్యూ చేస్తున్నారు. చాలామంది దేవుడి ప్రేమను బట్టి విడిచిపెట్టి దేవుని మేలులు పొందుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ మనం ఏదో చిన్న పెద్ద తప్పు చేస్తూనే ఉంటాం. మాట ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, మన చూపు ద్వారా కానీ ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటున్నాం. కాబట్టి సహోదరులారా, మనం ప్రతిదినము దేవుని పాదాల చెంత మన పాపములు కడుక్కోవాలి. ఎప్పుడంటే మన పాపాలు ఎలా గుర్తొస్తాయంటే, నేనైతే మరి రోజంతా మరి పనిలో ఉంటూ మరి నైట్ నేను మోకాలు వేసినప్పుడు మరి ప్రార్థన చేద్దామంటే మరి రోజంతా చేసిన అతిక్రమములు గుర్తొస్తాయి. నాకు గుర్తొచ్చి మరి అప్పుడు అవన్నీ మరి గుర్తొచ్చిన తర్వాత అవన్నీ ప్రభా నేను ఏటేట్ చేశాను అవన్నీ గుర్తు తెచ్చుకొని ప్రభా ఈ పాపాలన్నీ నన్ను క్షమించు అని నేను అడుక్కొని నా దేవుని చెంత నేను నా పాపాలన్నింటినీ యేసు రక్తంలో కడగండి ప్రభా నేను అడుగుతాను. సో ఫ్రెండ్స్, మరి మనమందరము మరి ప్రతిరోజు చేసిన పాపాలు మరి ఏ విధము చేతన చేసినా సరే అవన్నిటినీ యేసు రక్తంలో మనం కడుక్కోవాలి ప్రతిరోజు. మరి మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్తలో మరి ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ఆ క్షణమందే వాని హృదయంలో పాపం చేసేవాడు అగునని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి మనము ఏ విధము చేతనైనా పాపం చేస్తున్నాము. యవనస్తులైతే మరి చూపు ద్వారా ఖచ్చితంగా పాపం చేస్తారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ మన పాపములో ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు రక్తంలో కడుక్కుందాం సహోదరులారా. ఎందుకంటే మరి మన పాపములే మనం చేసిన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్లకుండా మరి అడ్డుకోవడంగా నిలుస్తుంది. కాబట్టి మరి దేవుడు సెలవిచ్చినట్లు మనము అతిక్రమములను విడిచిపెట్టి దేవుని వారితో పాలివారం అవుదాం సహోదరులారా. ఖచ్చితంగా మరి మొదట్లో చెప్పినట్లు దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఏ విధంగా క్షమిస్తాడంటే మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ క్షణం నుంచి ఆ పాపానికి దూరంగా ఉంటేనే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, లేకపోతే క్షమించడు సహోదరులారా. ఎందుకంటే మనం పాపంలో క్షమించబడిపోతే మరి నరకానికి కూడా వెళ్ళిపోతారు. మరి ఎందుకంటే సహోదరులారా, దేవుడు సెలవు ఇచ్చినట్లు మనం వినాలి, ఆయన మాట వినాలి. ఆయన వాక్యం ద్వారా మన పాపాలు కడుక్కోవాలి, మనం వాక్యాన్ని పాటించాలి. ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తేనే మనము నిత్యరాజ్యానికి వారసులు అవుతాం. కాబట్టి సహోదరులారా, జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ మరి ఈ వాక్యము మీకు అర్థమైందని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం అనేక మందికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను సహోదరులారా. మరి మీకు నచ్చితే మరి ఈ వాక్యము లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే అనేక మందికి వాక్యం వెళ్తుంది. అనేక మందిని నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. కాబట్టి మరి దయచేసి మరి వాక్యాన్ని అందరూ చూడండి, వినండి. మరి వాక్యం ద్వారా అనేక మేలులు మీరు పొందుకుంటారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యము మీ అందరి హృదయాల్లో మరి యేసుక్రీస్తు వారు మేలు చేయును గాక. ఆమెన్, ఆమెన్.